హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. మంచి సూపర్ హార్వెస్ట్ అండి ఈరోజు. కూరగాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. కట్ చేస్తూ విషయాలు అంటే గార్డెన్కి సంబంధించిన టిప్స్ అవన్నీ మాట్లాడుకుందామండి. ఇవైతే కొత్త మొక్కలు మంచి వచ్చినాయి చూడండి. నేనైతే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ ఇస్తా. చాలాసార్లు చెప్పినా అండి మీకు. అంటే మీరు ఏమి ఇస్తారు అంటే కిచెన్ కంపోస్ట్ అని. ఇవన్నీ కొత్తగా నాటుకున్న మొక్కలండి. ఇక్కడ ఉన్నాయేమో పాతవి వంకాయ. ఇది చెట్టు చిక్కుడు స్టార్ట్ అయింది చూడండి, కాయలు. ఇది అంటే తీగలు పారడానికి ప్లేస్ లేని వాళ్ళు చక్కగా ఇలాంటి సీడ్ వేసుకున్నారనుకోండి, సూపర్గా వస్తాయి. ఇక ఇక్కడ చూడండి చెర్రీ టమాటా ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది గుత్తులే. ఇక ఇది ఈ చెర్రీ టమాటా మొక్క ఇట్లా ఎండిపోయినట్టే ఉంటుంది. పైన కొత్త చిగుళ్ళు వస్తూ కాస్తనే ఉంటాయండి. 6-7 నెలల వరకు ఉంటుంది ఒక్కొక్క మొక్క. ఎప్పుడో జూన్లో వేసిన మొక్కలు. అంటే నేను పెద్దగా ఇవి సీడ్ వేసి పెంచట్లేదు, ఎందుకంటే మనకు కంపోస్ట్లో విత్తనాలు పడ్డా, ఇదొక్క కాయ ఇందులో పడ్డా, మట్టిలో పడ్డా కూడా చక్కగా మొలకలు వచ్చేస్తూనే ఉంటాయి. దీనికి పెద్ద పెస్ట్ ఉండదు, ఏముండదు, సూపర్గా వస్తూనే ఉంటుంది. రసం పెడుతున్నా అండి 2-3 రోజులకు ఒకసారి మంచిగా రసం, ఫ్రెష్ టమాటాలతోటి, ఇవి చెర్రీ టమాటాతోటి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి. ఎంత బాగుంటుంది తెలుసా అండి రసం అయితే, పుల్లగా సూపర్గా ఉంటుందండి. కొంచెం చింతపండు దీంట్లో వేసేసి పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టామనుకోండి, ఇంకా సూపర్గా వస్తుంది రసం టేస్ట్. చలికాలం అయితే మిరియాలు వేసుకోవాలండి. ఎండాకాలంలో మిరియాలు ఎక్కువ వాడద్దు. చూడండి ఒక్కటే మొక్కకి తెంపుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ఇది ఇవాళ ఒక్కరోజే రసంకి సరిపోతాయండి, అన్ని కాయలు వస్తున్నాయి. గుత్తులు వస్తుందండి, బంచ్లే ఇవి. ఇగో చూడండి ఒక్కటే దగ్గర 6 ఉన్నాయి. కొంచెం ఇట్లా లైట్ కలర్ వచ్చినాయి కూడా రెడ్గా అయిపోతాయండి. ఒక్కరోజు మనం ఇంట్లో పెట్టామంటే రెడ్గా అయిపోతాయి. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ టమాటాలు కూడా నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం కలర్ స్టార్ట్ కాగానే తెంపి ఇంట్లో వేస్తున్నా అండి. ఎందుకంటే బాగా కలర్ వచ్చినాయి అనుకోండి మంకీస్ ఉంచట్లేదు, అందుకని. ఇంకా ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయండి, పొడుగు. ఇదిగో ఇవి కొంచెం సైజు చిన్నగానే ఉంటాయి కానీ గుత్తులు కాస్తాయండి, బాగా కాస్తాయి. ఇక్కడ కూడా సేమ్ కలర్ ఉన్నాయి, కానీ ఇవి కొంచెము లావుగా చిన్నగా ఉంటున్నాయి. ఇదే వెరైటీ అనిపిస్తుంది, కానీ ఇవేమో ఇట్లా రౌండ్గా వస్తున్నాయి. అందులోనే కొంచెం డిఫరెన్స్ అండి. మనకు కొన్నిసార్లు అర్థం కాదు. ఈ మొక్క అంటే ఇవాళనే ఫస్ట్ టైం దీనికి హార్వెస్ట్ చేసింది. అన్ని కాయలన్నీ ఇలా లావుగా చిన్నగా వస్తున్నాయి చూడండి. కానీ కాత చూడండి, ఇగో పూత గుత్తులు వస్తున్నాయి. వెరైటీ బాగుంది, కాయ సైజు మాత్రం చిన్నగా లావుగా ఉంది. ఇక్కడ కూడా వంకాయ ఉంది. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఇది కూడా కొత్త మొక్క. ఇక్కడ కూడా ఉంది. ఇట్లా ఒక 5-6 మొక్కలు ఉన్నాయనుకోండి, మనకు ఇంట్లోకి సరిపోను కాయలు వచ్చేస్తాయి. ఇక్కడ చెట్టు చిక్కుడు అండి. ఇదిగో ఇక్కడ ఒక బంచ్ వచ్చింది. ఇది ఇక్కడ ఇంక ఇవి కాలేదు, నెక్స్ట్ టైం కట్ చేయొచ్చు. ఇది కూడా వంకాయలు చిన్నవి ఉన్నాయి. ఇక్కడ
ఇదొక వెరైటీ వంకాయ అండి. ఇగో ఇది కూడా పొడుగు పొడుగు చారలు చారలు వస్తుంది. భలే ఉంటుంది ఇది కూడా. ఇగో ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. చిక్కుడుకాయలు అయితే వర్షమే ఈసారి మనకు. ఈ వెరైటీ కూడా బాగుంది అసలు. మరీ తీగ కాదండి, మరీ చెట్టులాగా కాదు, కానీ కాస్తూనే ఉన్నది. నాకు డౌట్ వస్తుంది, ఇది 365 days చిక్కుడేమో అనే చిన్న డౌట్ ఉందండి. కానీ ఇవి నేను చెట్టు చిక్కుడు అని వేస్తేనే ఇలా తీగలు వచ్చినాయి. సరే తీగలు వస్తున్నాయి ఉండనులే అని ఉంచిన. ఒకవేళ తీగ క్రీపర్ అయి ఉంటే నేను సైడ్కి పెట్టుకునేదండి. క్రీపర్స్ అన్ని సైడ్ వాల్ సైడ్ పెడతా. ఇది చెట్టు చిక్కుడు అనే వేసిన, దాంట్లో తీగలు వచ్చినాయి. కానీ ఇది విత్తనం అయితే పోనివ్వద్దండి, భలే వస్తున్నాయి కాయలు, పొడుగు పొడుగ్గా సూపర్గా ఉన్నాయండి. ముళ్ళ వంకాయలు అండి. ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, చేయితో తెంపరాదు. ఇదిగో చూసారా ఎంత పొడుగున్నాయి. టేస్ట్ మాత్రం భలే ఉంటున్నాయి. ఇక్కడ కూడా ఉంది, ఆకులకు కూడా ఉన్నాయండి ఇగో ముళ్ళు. ఇది ఇవి తెంపడం కానీ, వీటికి ఎరువేసే అప్పుడు కానీ, ప్రూనింగ్ అప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది కొంచెం చిన్నగా ఉంది, తర్వాత కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉందండి, దీనికి ఉన్నాయా చూస్తున్నాను, దీనికి ఇంకా లేవు. ఇవి 365 days చిక్కుడు. మనం తెంపుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. ఇక లోపలికి ఉన్నాయండి గుత్తులు. ఇది ఇక్కడ పైన కూడా ఉన్నాయి. విత్తనాలు అయిన తర్వాతనే తెంపుతున్నా అండి. ఇదిగోండి చిక్కుడుకాయలు సూపర్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. పైకి ఉన్నాయండి గుర్తులే అండి అసలు. ఏ వెరైటీ పోయినా ఇది మాత్రం పోనీయద్దు. భలే ఉన్నాయి పొడుగు పొడుగు. దీనిదే సీడ్ ఇందులో వేసాను. కథ మొలకొచ్చింది 1 month అవుతుంది అంటే కాయలు స్టార్ట్ అయ్యి చూడండి. ఇగో ఇక్కడ కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఫుల్ ఉన్నాయి. ఇదిగో గుత్తులు చూసారా. ఇక్కడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇదిగో ఇంతకుముందు మనం ఫస్ట్ తెంపినాం కదండి, దాని వెరైటీ ఈ మొక్క. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. భలే ఉన్నాయి. అర్రే ఇగో ఇటు వెనుక సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి వెనుక.
ఇక్కడ ఉన్నాయి కొన్ని విత్తనానికి వదిలేస్తాను. ఒక్క బంచ్ వదిలేద్దాం. ఓ ఇంకా ఉన్నాయండి ఇటువైపు. అవి లోపలికి ఉన్నాయి, ఇవి బయట ఇదంపేస్తా ఉంచేస్తా. ఇది మనము కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడోటి ఇక్కడోటి కనబడుతూ ఉంటాయి. వంకాయలు కనబడుతున్నాయండి. ఇక్కడ ఒక పచ్చిమిర్చి ఉంది. కొన్ని మొక్కలు అటు ఇటు మార్చినాయి. ఇదైతే అటు వెనకాల ఉండే, ఇది ఎప్పటి నుండో కాస్తున్న బజ్జిమిర్చి అండి. ఇప్పుడైతే పాలకూర సూపర్గా ఉంది. పాలకూర కట్ చేస్తున్నా. ఇది కట్ చేసిన తర్వాత దీనికి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ కంపోస్ట్ కానీ ఇవ్వాలి. అప్పుడే మళ్ళీ చక్కగా ఆకంతా ఎదుగుతుందండి. కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఇప్పుడు రెండిట్లలో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మొన్న ఒక రోజు అది కట్ చేసినాము, ఇవాళ ఇది కట్ చేస్తున్నాం. మళ్ళీ ఒక 1 వీక్లో అది వచ్చేస్తుంది. అట్లా గంప తెచ్చినామంటే ఆకుకూరలు ఉన్నట్టే లెక్క. ఈ గంప ఆకుకూరలకి. తోటకూర కట్ చేస్తే ఈ గంప నిండి పొంగి పొర్లుతుంది. అంత వస్తుందండి ఇప్పుడు తోటకూర. ఇంక ఇప్పుడు సమ్మర్ అంతా ఆకుకూరలే కాబట్టి చక్కగా ఆకుకూరలు వేసుకోవాలి. ఇట్లా కలిపేమన్నా ఉంటే తీసేసినాం అనుకోండి, మళ్ళీ వచ్చేటప్పుడు మంచిగా వస్తుంది. దీంట్లో తోటకూర ఉందనుకోండి, తోటకూరనే మొత్తం బలం అంతా తీసుకొని సరిగా ఎదగకుండా చేస్తుంది. అందుకే అన్నిట్లలో తోటకూర ఉంచొద్దండి, తీసేయాలి. కిచెన్ కంపోస్ట్ ఇచ్చినంత రిజల్ట్ ఏది ఇవ్వదు. బనానా ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా సూపర్ ఉంటుందండి. అది కూడా ట్రై చేయండి, భలే వస్తాయి. ఆకుకూరలు అయితే మంచిగా యూరియా వేసినట్టే పెరుగుతాయండి. ఇది తోటకూర. ఇవన్నీ తీసేస్తున్నా. ఈ తోటకూర ఉంటే నల్లపైన వచ్చేస్తుందండి. అందుకే అన్నిట్లలో ఉంచొద్దు వీటిని. కానీ ఒక్కసారి తోటలకు వచ్చిందంటే ఎక్కడ చూడు అదే ఉంటుందండి, పిచ్చెక్కిస్తుంటుంది. ఇది ఈరోజు హార్వెస్ట్ ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.